క్రైమ్ బీట్ అనేది రిపోర్టర్లు చూసే ప్రతి ఒక్కరికి తెలుసు, లేదా రోజు ప్రతి ఒక్కళ్ళు పేపర్లో క్రైమ్ వార్తలు చూస్తూనే ఉంటారు. అక్కడ గంజాయితో పట్టుబడ్డారు, లేకపోతే గంజాయి తాగిన మత్తులు వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు ఇక్కడ కొట్టుకున్నారు, భర్తతో భార్య గొడవ, లేకపోతే కనుక ఇళ్ల మధ్యన గొడవ, ఇట్లాంటివి చాలా వింటానే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అవన్నీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జయిస్తాడని ఎవరు అనుకోరు. లోకల్గా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నిందించడం మానేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు వెంటనే పట్టుకోవాలి. పట్టుకోవడం చేత కాకపోతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని తిడతారు ఎవరైనా సరే. కానీ పట్టుకుంటుంటే ఎవరు అనరు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చేసింది. జగన్ని మేనిఫెస్టో ద్వారా కొడదామనుకున్నారు, అది ఆశించినటువంటి ఫలితం రాలేదు. కాబట్టి ఇప్పుడు పత్రికల ద్వారా చిన్న చిన్న సంఘటనల్ని భారీ భారీ హంగామా చేసేసేయడం, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడేదో మచిలీపట్నాన్ని ఒక మాఫియా రాజ్యంగా మార్చుకున్నారు. కొల్లు రవీంద్ర వర్సెస్ పేర్ని నాని గ్యాంగుల్ని పోషిస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వెధవ పనులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు బెజవాడలాగా ఇప్పుడు మచిలీపట్నాన్ని మార్చారు. అక్కడ ఎవడో కొట్టుకు చచ్చారట, దానికి రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటారు. ఒకప్పుడు విజయవాడలో దేవినేని వంగవీటిల మధ్య తరహా ఘర్షణలాగా మచిలీపట్నాన్ని పట్టుకుపోతున్నారు, మచిలీపట్నాన్ని నాశనం చేసి వదిలిపెడుతున్నారు. అట్లాగే ఎక్కడో తెనాల్లో రౌడీ షీటర్ అరాచకం అంట, వాడెవడో గొట్టంగాడు అయ్యి ఉంటాడు, వాడికి సంబంధించి అక్కడ లోకల్గా చూసుకునేటువంటి దాని మీద జనరల్ ఫ్రంట్ పేజీల వార్త. అట్లాగే ఇట్లా వరుస పెట్టి దాదాపుగా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి పని చేస్తున్నారు. చిన్న చితక గొడవలన్నీ కూడా జనరల్ ఎడిషన్స్లోకి తీసుకొచ్చి సిటీ ఎడిషన్స్లో లోపల పేజీల్లో వేసే వార్తలను కూడా పెద్దదిగా ప్రొజెక్ట్ చేసి టోటల్గా అర్జెంటుగా అసలు ఈ రాష్ట్రం ఏం బాగాలేదు, జగన్ ఇట్లాగే ఉంటే కనుక ఇదంతా నాశనం అయిపోతుందని ఒక పక్కన పవన్ కళ్యాణ్ చెప్తారు. ఆ పాయింట్ ఆధారంగా ఓట్లు వేయాలని కోరుకుంటారు. మరి ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి.